हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किङ्करी यस्य सामाया शङ्कराचार्यमाश्रये। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखर भारती। ఓం నమః శివాయ. వేదవ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాలలో శ్రీమద్ దేవి భాగవతం అనే పురాణంలో ఉన్న మనము మణిద్వీప వర్ణన అనే దాని గురించి తెలుసుకోబోతున్నాము. మనం ముందుగా అమ్మవారి యొక్క దేవి భాగవత మహా పురాణముల గురించి తెలుసుకునే ముందు అమ్మవారి యొక్క ఆ గాయత్రి మంత్రం ఒకటి ఉన్నది, అదొక్కసారి చదివేసేసి ఏంటి పురాణ ప్రోక్తంగా ఉన్న గాయత్రి మంత్రం. ఓం సర్వ చైతన్య రూపాం తామధ్యం విద్యాం ధీమహి బుద్ధిం యః నః ప్రచోదయాత్. ఇది మళ్ళీ మీకు PDF పెడతానే, అప్పుడు మీరు అందరూ దీన్ని రోజు సాధన చేయండి. ఓం సర్వ చైతన్య రూపాం తామధ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఇది ఈ ప్రతిరోజు చక్కగా 108 సార్లు తగ్గకుండా దీన్ని చదువుకోండి. చైతన్య రూపంలో ఉన్న అమ్మ మనలో ఉన్నది. అది ఏం చేస్తుంది? మనలో ఉండే చైతన్యం ద్విగుణీకృతం అవ్వాలి అంటే మనలో ఉండే బుద్ధికి ప్రచోదనం కలగాలి. బుద్ధి బుద్ధియా నః ప్రచోదయాత్. అలా నాలో ఉండే చైతన్య రూపంలో ఉండే అమ్మ నాలోని బుద్ధిని, మనలోనే ఉంది చైతన్యం, ఎక్కడో లేదు, మనలో ఉండే చైతన్యం మనలో ఉండే బుద్ధికి చక్కగా వచ్చేటట్లుగా అమ్మని మనం వేడుకుంటున్నాం అన్నమాట. ఇది దేవి భాగవతంలో ఉన్న మనము శ్రీమద్ దేవి భాగవతంలో చెప్పబడుతున్న మణిద్వీప వర్ణన అనే దాని గురించి తెలుసుకోబోతున్నాము. ఇది మొత్తము 12 స్కంధాలతో కూడిన మహాపురాణం. ఈ 12 స్కంధాలలో ద్వాదశ స్కందములో దశమ అధ్యాయము దగ్గర నుంచి ఉన్న మొత్తము అమ్మవారి యొక్క మణిద్వీపము గురించి వర్ణించారు. ద్వాదశ స్కందంలో దశమోధ్యాయము, ఏకాదశ అధ్యాయము, తర్వాత ద్వాదశ అధ్యాయము, తర్వాత త్రయోదశ చతుర్దశ అధ్యాయాలు. ఈ ఫస్ట్ ఉన్న 3 అధ్యాయాలు పూర్తిగా అమ్మవారి యొక్క గృహం గురించి, అమ్మ ఎలా ఉంటుంది, అమ్మ అక్కడికి వెళ్ళడానికి ఏమేమి ఉంటుంది అనేది చెప్పబడింది. అలానే త్రయోదశ అధ్యాయంలో ఈ పురాణం చదవటం వలన వచ్చే ఫలితం ఏమిటి అనేది త్రయోదశ అధ్యాయంలో ఉన్నది.
దేవి భాగవతం, ఈ దేవి భాగవతాన్ని మొత్తము పురాణాన్ని చదవటం వలన వచ్చే ఫలితం ఏమిటి, పురాణము ప్లస్ దీనిలో ఉండే మణిద్వీపాన్ని చదవటం వలన వచ్చే ఫలితం ఏమిటి అనేది దాంట్లో ఉంది. కాబట్టి మనకి ఫస్ట్ 3 అధ్యాయాలు పూర్తిగా అమ్మవారి యొక్క ఆ గృహము అక్కడ ఎలా ఉన్నది అనే దాని గురించే చెప్తూ ఉన్నారు. ఇది వ్యాస భగవానుడు చెప్పారు. మొత్తం ఫస్ట్ లోనే చెప్పాను కదా, వ్యాస భగవానుడు చెప్పారు. వ్యాస భగవానుడు ఎన్నో మనకి పురాణ ఇతిహాసాలను అందించారు. అలాంటి పురాణ ఇతిహాసాలలో మనం దేవి భాగవతం ఒకటి అన్నమాట. అయితే ఫస్ట్ ఎక్కడ ఉన్నది ఈ లోకము, ఈ అమ్మవారి యొక్క లోకం ఎన్నో ఉన్నాయి. ఆ ఎన్నో ఉన్న లోకాలలో అమ్మవారి లోకం ఎక్కడ ఉన్నది, ఎన్నెన్ని లోకాలు ఉన్నాయి, ఈ భూలోకంలో ఉండే పై లోకాలను ఊర్ధ్వలోకాలు అని, కింద ఉండే భూలోకాలకి కింద ఉండే లోకాలని అధోలోకాలు అని చెప్పని అంటారు. మొత్తము 14 లోకాలు. 14 లోకాలలో ఏ లోకం అంటారు? భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము. ఇక్కడ పైన మన భూమి నుంచి పైకి ఉండే లోకాలు. ఈ భూలోకము అంటే ఇక్కడ ఎలాంటి జీవులు ఉద్భవిస్తాయి అంటే చెమట నుంచి, ఉద్భజాల నుండి, జరాయుజాల నుండి ఇక్కడ 4 రకాలైన జీవులు ఈ భూలోకంలో నివసిస్తారు. భూలోకంలో అంటే స్వేదము, స్వేదము అంటే చెమట నుంచి ఉద్భవించే జీవులు అంటే పేలు, నల్లులు ఇలాంటి స్వేదములు అంటారు. ఉద్భిజాలు అంటే గ్రుడ్డు నుండి ఉద్భవించేవి ఏమిటి? పక్షులు. జరాయుజాలు అంటే పశువులు, స్త్రీలు గర్భం నుండి ఉద్భవించేవి. అంటే పశువులు, స్త్రీలు ఈ గర్భం ద్వారా, స్త్రీ పురుష సంగమం ద్వారా ఆ ఉద్భవించే జీవులు. ఇలాగా 4 రకాలైన జీవులు ఈ భూలోకంలో ఉంటారు. మరి భువర్లోకంలో ఎవరుంటారు? భువర్లోకం అంటే భూలోకము పైన మనకు కనిపిస్తూ ఉన్నారే, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు అక్కడ ఉండి ఇంకా ఎవరుంటారు? సూక్ష్మ శరీరులైన కిన్నెర కింపురుషు విద్యాధరులు ఉంటారు భూలోకంలో. ఇక సువర్లోకము, ఈ సువర్లోకము అంటే ఇక్కడ దేవతలు ఉంటారు. దేవతలు, దిక్పాలకులు, వర్ష వాయు ఐశ్వర్యంతో ఉండే గంధర్వులు, అప్సరసులు ఇలా రకరకాలమైన వారు అందరూ భోగాలు అనుభవిస్తూ ఉంటారు. వీరి శరీరానికి దుర్గంధాలు అనేది ఉండవు, ఆకలి బాధలు ఉండరు. వీరు అయోనిజులు కావున మాతృగర్భవాసము కూడా ఉండదు. ఆ తర్వాత 4వ లోకము సువర్లోకము, మహర్లోకము అంటారు. ఇక్కడ ఎవరుంటారు? దేవతలు ఉంటారు. ఈ దేవతలు స్వర్గలోకంలోని దివ్య సుఖాలన్నీ ఎలా అనుభవిస్తారో ఇక్కడ కూడా తపస్సు ద్వారా పరిపూర్ణంగా వీరందరూ అనుభవిస్తూ ఉంటారు. ఆ తరువాత జనోలోకము, దీనినే సత్యలోకము అంటారు. జన్మరాహిత్యం కలిగిన వారు అందరూ కూడా ఇక్కడ తపమాచరిస్తూ ఉంటారు. ఆ తరువాత తపోలోకము, ఇక్కడ ఎవరు ఉంటారు? అయోనిజులైన దేవతలు నివసిస్తూ పంచభూతాలు, పంచేంద్రియాలు వాళ్ళ ఆధీనంలో ఉండి కైలాసము, వైకుంఠము ఇలా ఇలా రకరకాల లోకాలు అన్నీ కూడా జన్మరాహిత్యాన్ని పొందే లోకాలు మొత్తము వీరందరూ ఇక్కడ ఉంటారు. తర్వాత సత్యలోకము, ఈ సత్యలోకములు ఎవరో ఉంటారు? సృష్టికర్త అయిన బ్రహ్మ ఒక అధికార పురుషుడుగా ఒక పదవిని తీసుకొని కల్పాంతరం వరకు కూడా ఆయువు తీరగానే బ్రహ్మలో లీనమైపోతూ ఉంటారు. ఇప్పుడు మొదటి అర్ధభాగం అయినది. ఆ తర్వాత ముందు వచ్చే భావి బ్రహ్మ ఆంజనేయ స్వామి. ఈ లోకంలో కూడా ఎంతో మంది ఉపాసన చేసిన వారు, వేదాంత విచారులు, ఆత్మజ్ఞానం కలిగిన వారు, మహర్షులు ఎంతో మంది అక్కడ ఉన్నారు. ఇక భూలోకానికి కింద ఉండే లోకాలు అధోలోకం,
అతల లోకము అంటారు. ఈ లోకంలో అసురులు ఉంటారు. వీరు కూడా సూక్ష్మ శరీరంతో మద సంపన్నులై ఉంటారు. వితల లోకము ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల వీర్యము అఢకము అనే సువర్ణ నది జల ప్రవాహంతో నిండి ఉండి అనేక భౌతిక సుఖాలతో పాటు ఈ నదీ ప్రవాహంలో స్వర్ణాభరణాలు చేసుకొని వారు ఉంటారు. ఇక తర్వాతల లోకము వితల లోకము. సప్తజీవులైన ఒకడు మనకి బాగా తెలిసిన వారు ఎవరు? బలి చక్రవర్తి. ఈ బలి చక్రవర్తి విష్ణు ధ్యాన పరాయణుడయి విష్ణువు యొక్క ద్వారపాలకుడై కాపలా కాస్తూ ఈ సుతల లోకములో ఉంటారు. ఆ తర్వాత లోకము నాలుగవ లోకము కిందికి నాలుగవ లోకము తలాతల లోకము. ఈ లోకములో దానవేంద్రుడైన త్రిపురాసురులు, దానవ శిల్పి మనకి చెప్తూ ఉంటారు. మయుడు అని. మయుడు, మాయా విద్యలలో నేర్పరులైన అసురులు, రాక్షసులు వీళ్ళందరూ ఈ తలాతల లోకంలో ఉంటారు. ఆ తర్వాత మహాతలము. ఇక్కడ ఎవరుంటారు? మహా కామ రూపముతోటి సహస్ర శీర్షాలతో ఆసనులైన వారు, మహాబలవంతులైన సర్పాలు తమ పత్నులతో కలిసి ఉంటారు. రసాతలము. ఆ తర్వాత ఇక్కడ అసుర రాక్షసులు, అక్కడ సురాసురులైన రాక్షసులు అక్కడ నివసిస్తుంటారు. రసాతలము కింద పాతాళ లోకము. ఇక్కడ లోకనా లోకానికి అధిపతి అయిన వాసుకి సర్పము సమూహాలు అన్ని కామరూపులై సంసార సుఖాలతో అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మొత్తము ఇన్ని లోకాలు ఉన్నా కూడా మనకి ప్రళయము అనేది వచ్చినప్పుడు పైన ఉన్న భూలోకములో పైకి ఉన్న లోకాలు, భూలోకం నుండి కింద ఉన్న ఈ లోకాలు మొత్తము పరమేశ్వరుడు అమ్మవారు అయ్యవారిలో లీనమైపోతాయి ప్రళయం వచ్చినప్పుడు. అది మాత్రం కంపల్సరిగా ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అసలు అమ్మవారి యొక్క మణిద్వీపం, ఈ లోకాల గురించి తెలుసుకున్నాం కదా. అసలు మణిద్వీపం, ఈ మణిద్వీపం ఎక్కడ ఉన్నది? ఇప్పుడు మన ఇల్లు ఉన్నది అనుకోండి, మన అడ్రస్ ఏం చెప్తాము? మామూలుగా మనకు చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్తాము? పలానా వీధిలో మా ఇల్లు అంటాము. అదే వేరే ఊర్లో ఉన్నారనుకో, వేరే ఊర్లో వాళ్ళని ఏమడుగుతాం? మీ ఊరేంటి? మీ ఇల్లు ఎక్కడ అని అడుగుతాం. ఊరు ఊరు కాదు, రాష్ట్రము, దేశము ఇలా చూసుకుంటే మన ఇల్లు అనేది ఎక్కడ ఉన్నది అని చెప్తాము? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు మనకి లెటర్ రాయాలంటే ఒకరికొకరికి మనం అడ్రస్ ఎలా చెప్పుకుంటాము? ఈ ప్రపంచంలో ఆసియా ఖండంలో, భారతదేశంలో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో, గుంటూరు అనే జిల్లాలలో, పలానా వీధిలో పలానా ఇంటి అడ్రస్లో నేను ఉన్నాను అని చెప్పని మన పేరుకి మనం అడ్రస్ చెప్పుకుంటాం. అవునా? అలా అయితేనే కదా లెటర్ వచ్చేది మన ఇంటికి. అయినా ఎక్కడి నుంచి ఎవరికైనా పంపించుకోవాలి అంటే. అలా అమ్మవారి లోకం ఎక్కడ ఉన్నది అన్నదానికి ఫస్టే వ్యాస భగవానుడు మనకన్నా మంచి, మనం ఇలా ఆలోచిస్తామని తెలిసే అమ్మవారి లోకం ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది, ఎలా చెప్తూ ఉన్నారు చూడండి. వ్యాస ఉవాచ బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సర్వలోకోస్తి యశ్రుతః. మనము చెప్పుకున్న లోకాలు అన్నింటిలో ఆ పైన ఉన్న లోకమేది? బ్రహ్మలోకము. బ్రహ్మలోకాద్ ఊర్ధ్వభాగే, ఇంకా ఆ బ్రహ్మలోకానికి పైన ఉన్నదంట. బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సర్వలోకోస్తి యశ్రుతః మణిద్వీపస్స ఏవాస్తి యత్ర దేవి విరాజతే. ఏం చెప్తున్నారు? బ్రహ్మలోకానికి ఊర్ధ్వలోకానికి పైన ఎక్కడో ఉన్నది, దాని పేరు మణిద్వీపము అంటారు. ఆ మణిద్వీపములో అక్కడ అమ్మ విరాజిల్లుతున్నది. మరి ఆ విరాజిల్లుతున్న లోకము ఎట్లా ఉన్నది? సర్వస్మాదధికో యస్మాత్ సర్వలోకస్తతః స్మృతః.
సర్వస్మాదధికో యస్మాత్ సర్వలోకస్తతః స్మృతః పురా పరాంబయైవాయం కల్పితో మనసేచ్ఛయా. ఎట్లా ఉన్నది అమ్మవారి లోకం? సర్వస్మాదధికో యస్మాత్ సర్వలోకస్తతః స్మృతః పురా పరాంబయైవాయం పురా పరాంబయైవాయం కల్పితో మనసేచ్ఛయా. ఇక్కడ అమ్మవారి లోకం ఎలా ఉన్నది అంటే, ఇది అన్ని లోకాలలోకి కూడా సమానమ ధామము అనేది ఇంకొకటి లేదు. అమ్మవారి యొక్క కల్పితో మనస్సేచ్ఛయ యొక్క మనస్సంకల్పముతోటి అమ్మవారి ఏర్పడినది, ఎవరు కట్టినది కాదు. దీనికి ఇంకా ఏమంటున్నారు? సర్వాదౌ నిజ వాసార్థం ప్రకృత్య మూలభూత్యా కైలాసాధికో లోకో వైకుంఠాదపి చోత్తమః. ఇంకా లోకానికి వైకుంఠ లోకానికి ఆ పైన ఉన్నది. గోలోకాదపి సర్వస్మాత్ సర్వలోకోధికః స్మృతః నైతత్ సమం త్రిలోక్యాంతు సుందరం విద్యతే క్వచిత్. గోలోకాలకి పైన కూడా ఉన్నది. ఇంకా ఎట్లా ఉన్నది? ఛత్రీ భూతం త్రిజగతో భవ సంతాపనాశకం ఛాయాభూతాం తదేవాస్తి బ్రహ్మాండానాం తు సత్తమా. ఛత్రి అంటే గొడుగు, గొడుగులాగా ఉన్నది. ఎక్కడ ఉన్నది గొడుగు? ఎట్లా ఉన్నది గొడుగులాగా? ఏం పడుతుంది గొడుగు? గొడుగు అనేది మనకి ఏం చేస్తుంది? మనకి ఎండ నుండి నీడ నుండి కాపాడటానికి వర్షం వచ్చినప్పుడు మనకి గొడుగు ఎంతో చక్కగా నీడనిస్తుంది. వర్షంలో ఆ వర్షపు నీళ్లు మన మీద పడకుండా ఉంటుంది. అలానే ఎండ వచ్చినప్పుడు ఎండ మన మీదకి పడకుండా ఉంటుంది. అలా గొడుగు మనల్ని కాపాడుతుంది. అలానే అమ్మవారి యొక్క లోకము కూడా ఛత్రీ భూతం త్రిజగతో, 3 లోకాలకు గొడుగులాగా ఉన్నది. ఏం చేస్తుంది? భవ సంతాపనాశకం, మనలోని భవ సంతాపాలు, మన తాపత్రయాలు అన్ని తీర్చటానికి ఉన్నట్లుగా ఉన్నది. ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాం తు సత్తమా. ఆ అమ్మవారి యొక్క గొడుగు నీడలో ఈ లోకాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంది? అడ్రస్ ఎలా చెప్తున్నారు వ్యాస భగవానుల వారు? బ్రహ్మలోకానికి, గోలోకానికి, విష్ణులోకానికి ఆ పైన ఎక్కడో లోకాలకి పైన ఉండి అమ్మవారి లోకము ఈ 3 లోకాలకి, అంటే ఆ దేవలోకానికి, మానవలోకానికి, ఆ తర్వాత కింద ఉన్న భూలోకంలో సువర్లోకానికి, ఈ లోకాలు 3టికి కూడా గొడుగులాగా ఉన్నది. అక్కడ ఉన్నది అమ్మా. సరే, ఉన్నది. ఎంత విస్తీర్ణంలో ఉన్నది? బహు యోజన విస్తీర్ణం. మనం ఎవరన్నా ఇల్లు కట్టుకున్నారనుకో, అమ్మా ఎన్ని అడుగుల్లో కట్టుకున్నారమ్మా, ఎన్ని సెంట్లమ్మా అని అంటాం, అవునా? అలానే అమ్మవారి ఇల్లు ఎన్ని సెంట్లలో ఉన్నది అనే కొలవలేం కదా. అందుకని ఏం చెప్తున్నారు వ్యాస భగవానుడు? బహుయోజన విస్తీర్ణో, చాలా యోజనాల దూరం అమ్మవారి ఇల్లు. అంత విస్తీర్ణంలో కట్టుకున్నదమ్మ అమ్మ మనస్సంకల్పంతో. మనం ఏం చెప్తాము? ఏములేండి, ఒక 4 గజాల్లో మేము ఇల్లు కట్టుకున్నాం, లేకపోతే 4 సెంట్లలో ఇల్లు కట్టుకున్నాం అని చెప్తాం. కానీ అమ్మవారి ఇల్లు
బహుయోజనాలు బోలెడంత యోజనాలు లెక్కలేకనంత విస్తీర్ణో గంభీరస్తావదేవహి మణిద్వీపస్య పరితో వర్తతేతు సుధోదధిః. ఎన్నో విస్తారమైన పొడవుతోటి ఉన్నది. ఇంకా అక్కడ ఎట్లా ఉన్నది? మరుత్సంఘట్టనోత్కీర్ణ తరంగ శతసంకులః రత్నాక్షవాలుకాయుక్తో ఝష శంఖ సమాకులః. ఈ మణిద్వీపానికి 4 యోజనాల పొడవు విస్తీర్ణముతో అమృత సముద్రము అనేది ఉన్నది. ఆ అమృత సముద్రము ఎలా ఉన్నది? ఆ చల్లటి గాలితోటి, వందల కొలది తరంగాలతోటి చల్లగా, అంటే సముద్రపు మధ్యలో ఉన్నది. ఆ సముద్రపు మధ్యలో ఉన్నప్పుడు 4 వైపుల నుంచి జలాలు అలా శీతలాలతో కూడిన ఆ జలాలు అలా మన మీద చల్లగా పడుతున్నట్లుగా ఊహించుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ ఏముంది? రత్నాచ్చవాలు మరుత్సంఘట్టనోత్కీర్ణ తరంగ శతసంకులః రత్నాచ్చవాలుకాయుక్తో ఝష శంఖ సమాకులః. అక్కడ ఇసుక రేణువులు, మనకైతే ఇసుక ఉంటది, మొత్తం సముద్రము అంటే మనకి ఇసుకలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఏమున్నది? మొత్తము కూడా రత్నాలతో కూడిన ఇసుక. ఆ రత్నాలతో కూడిన ఇసుకతోటి, శంఖములతోటి, చేపలతోటి అలలు ఒకదానితో ఒకటి తాకుతూ పెద్ద పెద్ద తరంగాలుగా అలా వెదజల్లుతూ ఉన్నది. నా వీచి సంఘర్ష సంజాత లహరీ కణశీతలః నానాధ్వజ సమాయుక్త నానాపోత గతాగతైః. అలా రకరకాలైన నౌకలు తిరుగుతూ ఉన్నాయి. ఆ నౌకలకి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ సౌందర్యంగా ఉండే నౌకల మీద చక్కగా కపోతాలు, అంటే పతాకాలు, వివిధ సంపన్నమైన పతాకాలతో కూడిన నౌకలు అటూ ఇటూ తిరుగుతూ అక్కడ ఆ సౌందర్యాన్ని ఇంకా ఇనుమటింపజేస్తూ ఉన్నాయి. ఇంకా ఎట్లా ఉన్నది? తదుత్తరమయో ధాతు నిర్మితో విరాజమానః పరితస్థీర రత్నద్రుమో మహాన్. తదుత్తరమయో ధాతు నిర్మితో గగనే తతః సప్తయోజన విస్తీర్ణః ప్రాకారో వర్తతే మహాన్ నానాశస్త్ర ప్రహరణా నానాయుద్ధ విశారదాః. ఇక్కడ ఇంకా ఎలా ఉన్నదని చెప్తూ ఉన్నారు? ఆ సుధాసాగరము యొక్క సౌందర్యము 4 తీరములతోటి, రత్నాలతోటి, వృక్షాలతోటి ఎంతో శోభాయమానముగా ఉంటే, సముద్రానికి మధ్యలో అక్కడ లోహ ధాతువుతో నిర్మించి ఆకాశాన్ని అంటుతుందా అన్నట్లుగా ఒక ప్రాకారం ఉన్నది. అది ఎంత విస్తీర్ణం ఉంది? 7 యోజనాల విస్తీర్ణముతోటి ఉన్నది. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఒక్కొక్క ప్రాకారంలో ఎవరెవరు ఉన్నారు అనేది మనం చెప్పుకుంటూ వెళదాం. ఇప్పుడు 10 అయిపోయినాయి కదా.